స్తోత్రం యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఈ దినం విశ్రాంతి దినం. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ ఉన్నది? మరి ఆశా ప్రవక్తలు అంటాడు కదా, ఎప్పుడు నా దేవుని సన్నిధిలో నేను కనపడతానని, నా దేవుని గురించి నేను తృష్ణ కొనుచున్నాను మరి తృష్ణ మీకుందా అని ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిని గురించిన తృష్ణ, ఆసక్తి మనకు ఉండాలి అని తెలియచేస్తూ, ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకును, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా మరి ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది సామెతల గ్రంథంలో మరి ఇలా రాశాడంటే, ఉపదేశం అంటే నీవు ఉపదేశం పొందాలి. దేవునికి స్తోత్రం. ఎవరి చేత ఉపదేశం పొందాలంటే దేవుని చేత ఉపదేశం. దేవుని చేత ఉపదేశం ఎక్కడ పొందుతామంటే మరి దేవుని సన్నిధిలో మరి ఉపదేశం పొందుతాం. అయితే ఉపదేశం పొందిన పిమ్మట దాన్ని విడిచిపెట్టేసే స్థితిలోనే చాలామందిగా మనం ఉన్నాం చాలా విషయాలు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి ఉపదేశాన్ని మనం పట్టుకోవాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఉపదేశాన్ని మనం మరి గట్టిగా పట్టుకోగలిగినప్పుడు మరి దాన్ని అనుసరించి నడవగలుగుతాం. దాన్ని అనుసరించి నడిచినప్పుడు మరి దాని యొక్క నడిచిన యొక్క ఆశీర్వాదము లేదా దాని యొక్క ఫలితము మనం పొందుకుంటాం. ఇంకేమంటాడంటే, అది నీకు జీవము. నువ్వు ఏ ఉపదేశం అంటే దేవుని గురించిన వాక్యము, మరి అది జీవమట. దేవుడు వాక్యం ఉంటుంది కదా, యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. మరి ఈ ఉపదేశమట మరి జీవం అనగా యేసుప్రభువే మార్గము, సత్యము, జీవము. మరి యేసుప్రభువే కనుక మరి ఆ జీవం మనము మరి దాన్ని పొంది ఉంటామట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఉపదేశాన్ని పట్టుకుంటామో మనం మరి జీవం కలిగి ఉంటామట. అంటే జీవం కలిగి అంటే యేసు ప్రభువునే మనం కలిగి ఉంటామట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువునే మనం కలిగి ఉంటే, ఆ జీవాన్ని కలిగి ఉంటే మనం నిత్య జీవానికి వారసులు అవుతాం. అలాగే ఈ లోకంలో ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులైనా సరే మనం జయిస్తాము కనుక మరి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దని మరలా మీకు మరి ప్రేమతో తెలియచేస్తున్నాను కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, మీ అందరికీ నేను చెప్పుచున్న ఉపదేశాన్ని కూడా మీరు మర్చిపోకండి. దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి దేవుని సన్నిధికి రండి, ఉపదేశాన్ని వినండి. తద్వారా మరి జీవాన్ని కలిగి ఉంటామని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఎంతమంది ప్రజలు తండ్రి సమయంలో యూట్యూబ్ ద్వారా, షేర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నేను ప్రతి దినము దేవుని వాగ్దానం ఈ వాగ్దానం పొందుకుంటున్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి, నీ సన్నిధికి వచ్చి నీ యొక్క ఉపదేశాన్ని విని దాన్ని గట్టిగా పట్టుకుని దాన్ని తాలూకొచ్చే జీవం అనగా నిన్ను పొంది ఉండే భాగ్యాన్ని, కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఎంతమంది ప్రజలు నా తండ్రి ఉపదేశాన్ని విడిచిపెట్టి ఉన్నారు, వారందరినీ కూడా దయతో క్షమించి, కరుణించి మరలా నీ సన్నిధికి నడిపించి వారికి కూడా ప్రభా జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, సమయంలో రోగులు ఎవరైనా ఉంటే మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, ఉద్యోగాలు దయచేయమని. అలాగే తండ్రి, ఈ వరద కారణంగా బాధితులు అనేక మంది ఉన్నారు ప్రభు, వారందరికీ ఆదుకోండి ప్రభు. అలాగే ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాల్లో గలిబిలిగా ఉన్న ప్రతి ప్రదేశాన్ని మీరు శాంతింపజేసి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే నా తండ్రి, యాక్సిడెంట్లు గట్రా ప్రభు కారణంగా సూసైడ్లు రకరకాలుగా వింటా ఉన్నాం ప్రభు, వార్తలు ప్రభు టీవీ ఆన్ చేస్తే నా తండ్రి ప్రతి చోట నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. అందరినీ కరుణించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఈ దినం ప్రభా ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా ఈ దయకిరీటాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా భారతదేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, ప్రతి ఒక్కరికి సమాధానము, రక్షణ దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు మీరు తోడండి, మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన అందరితో మాట్లాడి మనల్ని బలపరచడంతో దేవుడు మరి ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ బర్త్డే జరుపుకుని మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నా. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.